అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాలు అయినటువంటి మనకి వివాహం కానీ, గృహప్రవేశం కానీ, గృహ ఆరంభానికి కానీ, ఉపనయనము, బారసాల, చిన్నపిల్లలకి చెవులు కుట్టించడానికి, పుట్టు వెంట్రుకలు తీయడానికి, అక్షరాభ్యాసము, నామకరణము ఇలా తదితర రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తపు తేదీలు అనేవి ఉన్నాయి అన్న విషయం గురించి తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మనకి 2026 సంవత్సరము ఏప్రిల్ నెలలో 2 మాసాలు అనేవి ఉన్నాయి. మనకి ఏప్రిల్ 17వ తేదీ వరకు చైత్రమాసం అనేది ఉంటుంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. మనకి 2026 సంవత్సరం ఏప్రిల్ నెల శ్రీ పరాభావనామ సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం మొదలుకొని వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం వరకు మనకి ఏప్రిల్ నెల అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ ఏ రోజుల్లో శుభముహూర్తపు తేదీలు అనేవి ఉన్నాయి అన్న విషయం గురించి శుభకార్యాల కోసం ఇప్పుడు తెలుసుకుందాము. 2026 సంవత్సరము ఏప్రిల్ 1 వారం బుధవారము, తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తర. ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహం చేసుకోవడానికి, ఉపనయనానికి, గృహ ఆరంభము, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, సీమంతము, నామకరణము, పెళ్లి చూపులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, నిశ్చయితాంబూలాలకు, అన్నప్రాసనకు, బారసాల, చెవులు కుట్టించుటకు, పుట్టు వెంట్రుకలు తీయటకు ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 1వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 2 వారం గురువారము, తిథి పౌర్ణమి, నక్షత్రం హస్త. ఈ రోజున కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా వివాహానికి, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసము, నామకరణము, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయటకు, చెవులు కుట్టించటకు ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 2వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 3 వారం శుక్రవారము, పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా వివాహం చేసుకోవడానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, ఉపనయనం చేసుకోవడానికి కానీ, బోరింగ్ పనులకు, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 4 వారం శనివారము, విద్యాతిథి, స్వాతి నక్షత్రము. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలంగా లేదండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనానికి, నామకరణము, అన్నప్రాసన, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలకు, చెవులు కుట్టించడానికి, అలాగే దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసంకు ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి 4వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 5 వారం ఆదివారము, తదియా తిథి, విశాఖ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, బారసాలకు, చెవులు కుట్టించుటకు, పిల్లల్ని పుట్టు వెంట్రుకలు, చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి కానీ ఇలా అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5వ తేదీ చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఏప్రిల్ 6 వారం సోమవారము, తిథి చవితి, నక్షత్రం అనురాధ. ఈ రోజున ఉపనయనం చేసుకోవడానికి, వివాహానికైతే అంత అనుకూలంగా లేదండి. ఈ రోజున ఉపనయనానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, గృహప్రవేశానికి కానీ, దేవతా ప్రతిష్టకు, నామకరణం, అక్షరాభ్యాసము, బారసాలకు, చెవులు కుట్టించుటకు కానీ, పుట్టు వెంట్రుకలు తీయడానికి కానీ ఇలా అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికైతే ఈ 6వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 7 వారం మంగళవారము, పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు మనకి తిథి అలాగే నక్షత్రము ఈ 2 బాగున్నాయండి. కానీ వారం మంగళవారం వచ్చింది కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. కేవలం బోరింగ్ పనులు ఇలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. ఏప్రిల్ 8 వారం బుధవారము, షష్ఠి తిథి, మూలా నక్షత్రం. మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహంతో పాటు గృహప్రవేశము, గృహ ఆరంభము, బోరింగ్ పనులకు, దేవతా ప్రతిష్ట, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, బారసాల ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ రోజున. ఏప్రిల్ 9 వారం గురువారము, సప్తమి తిథి, మూలా నక్షత్రము. గృహప్రవేశము, వివాహము, గృహ ఆరంభం వీటికైతే అనుకూలంగా లేదు. కేవలం పెళ్లి చూపులకు, ఉపనయనం చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులు నిర్వహించుకోవడానికి, వ్యాపార పనులకు, వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారడానికి, సీమంతం లాంటివి చేసుకోవడానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి 9వ తేదీ దివ్యప్రదంగా ఉంది. ఏప్రిల్ 10 వారం శుక్రవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. మనకి అష్టమి తిథి ఉండటం వలన ఈ రోజునైతే వివాహానికి వాటికైతే అంత అనుకూలంగా లేదండి. కేవలం దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి, నామకరణానికి కానీ, బోరింగ్ పనులకు కానీ ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికైతే ఈ 10వ తేదీ అనుకూలంగా ఉంది.
ఏప్రిల్ 11 వారం శనివారము, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున వివాహానికైతే అంత అనుకూలంగా లేదు. గృహ ఆరంభం చేసుకోవటానికి కానీ, గృహప్రవేశానికి కానీ, అక్షరాభ్యాసము, నామకరణం, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, బారసాలకు, ఉపనయనము, బోరింగ్ పనులకు, దేవతా ప్రతిష్టకు, వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 11వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 12 వారం ఆదివారము, దశమి తిథి, శ్రవణ నక్షత్రము. చాలా మంచి రోజండి. ఈరోజు వివాహంతో పాటు గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, అలాగే ఉపనయనము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణము, బోరింగ్ పనులు, ఇలా వీటన్నిటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 12వ తేదీ చాలా శుభప్రదంగా ఉంది. ఏప్రిల్ 13 వారం సోమవారము, ఏకాదశి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజునైతే వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ వీటికైతే అంత అనుకూలంగా లేదండి. బారసాల చేసుకోవడానికి కానీ, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, చెవులు కుట్టించడానికి, ఒడిబియ్యం పోయించుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి, ఇలా చిన్న చిన్న శుభకార్యాలకైతే బాగుంది 13వ తేదీ. ఏప్రిల్ 14 వారం మంగళవారము, ద్వాదశి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఏప్రిల్ 15 వారం బుధవారము, త్రయోదశి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజున అక్షరాభ్యాసం నిర్వహించుకోవడానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, బారసాలకు, చెవులు పుట్టించుటకు, పుట్టు వెంట్రుకలు తీయించుకోవడానికైతే ఈ 15వ తేదీ బాగుందండి. ఏప్రిల్ 16 వారం గురువారము, చతుర్దశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజైతే వివాహానికి కానీ, గృహప్రవేశము, గృహ ఆరంభానికి వీటికైతే అంత అనుకూలంగా లేదు. కేవలం పెళ్లి చూపులు చేసుకోవడానికి, నిశ్చయతాంబు లాంటివి మార్చుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారడానికి, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రం ఈ 16వ తేదీ అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 17 వారం శుక్రవారము, అమావాస్య తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ 18 వారం శనివారము, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజు నుంచి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున కూడా మనకి పెళ్లి చూపులకు, అద్దె ఇంట్లోకి మారడానికి, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 19 వారం ఆదివారము, విద్యా తిథి, భరణి నక్షత్రము. ఈ రోజున కూడా పెండ్లి చూపులకు, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, గృహ ఆరంభానికి, ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 20 వారం సోమవారము, తదియా తిథి, కృతికా నక్షత్రము. ఈ రోజు వివాహం చేసుకోవడానికి అయితే అంత అనుకూలంగా లేదండి. గృహ ఆరంభానికి కానీ, గృహప్రవేశానికి కానీ, ఉపనయనము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, నామకరణము, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 20వ తేదీ అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 21 వారం మంగళవారము, చవితి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కేవలం బోరింగ్ పనులకు, ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 22 వారం బుధవారము, పంచమి తిథి, షష్ఠి నక్షత్రము. ఈ రోజున ఉపనయనం చేసుకోవడానికి, చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 23 వారం గురువారము, సప్తమి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజైతే వివాహానికి అంత అనుకూలంగా లేదండి. గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవడానికి, దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసము, నామకరణము, బారసాల, సీమంతాలకు, చెవులు పుట్టించడం కోసము, బోరింగ్ పనులు, పుట్టు వెంట్రుకలు తీయటానికి, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 23వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 24 వారం శుక్రవారము, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజున దేవతా ప్రతిష్ఠ చేసుకోవడానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, నామకరణానికి, ఇలా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 25 వారం శనివారము, నవమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజైతే మనకి వివాహం చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి. ఉపనయనం చేసుకోవడానికి కానీ, బారసాలకు కానీ, గృహప్రవేశానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, సీమంతానికి కానీ, బోరింగ్ పనులకు కానీ, ఇలా అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 20వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 26 వారం ఆదివారము, దశమి తిథి, మకా నక్షత్రము. ఈరోజు వివాహం చేసుకోవడానికి, ఉపనయనం చేసుకోవడానికి, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టకు, నామకరణం నిర్వహించుకోవడానికి, అక్షరాభ్యాసానికి, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 26వ తేదీకు చాలా బాగుంది. ఏప్రిల్ 27 వారం సోమవారము, ఏకాదశి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజైతే కేవలం ఉపనయనం చేసుకోవడానికి, బోరింగ్ పనులకు, గృహప్రవేశంతో పాటు చిన్న చిన్న శుభకార్యాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఏప్రిల్ 28 వారం మంగళవారము, ద్వాదశి తిథి, ఉత్తర నక్షత్రము. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఏప్రిల్ 29 వారం బుధవారము, త్రయోదశి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజునైతే వివాహం చేసుకోవడానికి కానీ, ఉపనయనానికి కానీ, దేవతా ప్రతిష్టకు కానీ, గృహ ఆరంభానికి కానీ, గృహప్రవేశం చేసుకోవడానికి కానీ, అక్షరాభ్యాసానికి కానీ, నామకరణానికి కానీ, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి 29వ తేదీ చాలా బాగుంది. ఏప్రిల్ 30 వారం గురువారము, చతుర్దశి తిథి, చిత్తా నక్షత్రము.
ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా వివాహం చేసుకోవడానికి, ఉపనయనానికి, దేవతా ప్రతిష్టకు, గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి, నామకరణానికి, వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 30వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. సో ఇదండి 2026 సంవత్సరము ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అనేవి తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఎప్పుడు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.